భాష మార్చుకో. కొంత గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినా చెప్పరు. ఒకరు 150 కేజీలు, ఒకరు 100 కేజీలు ఉంటారు. ఏడు ఈ కూతలు రాయలసీమకు పౌరుషం లేదు. మెడతో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం. తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికి ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడొచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి ఆ పొద్దు అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు. మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఈ పొద్దు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేదు. ఏడిపోయినా 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడ కదా రే పనికి బారు నాకు కొడక్క, నీకు చదువు సంగ లేదు. డ్రైనేజ్ కాలువను చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాడు? ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తే అడిగి మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అడిగి మాట్లాడతారు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు. నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతావు. రాశాను జనాన్ని తంతరే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడు, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్ తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆలోచించుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే. నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని. బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్ కుదలు కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరంలో మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకలు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీమ రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను రే. లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే?
శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు. తంతారు పుట్లూరు వాళ్ళు, ఎల్లనూరు వాళ్ళు. అతి కూతలు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్స్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చోటి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజానాథ్ చెప్తాడు 10వ తేదీ కంట. నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరి మీద గ్రీస్ పెట్టించిండే కదా. వీడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే గాడు. పౌరుషం లేదు, పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఎవరి గ్రీస్ కట్టించింటివే. అదే 4 గుర్రాలు. నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాపిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏమంటారు నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండి నా కూడా చెప్పురా పొద్దున్నే. 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికినే ఉన్నారు. మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటే ఈ పొద్దు గన్మెనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? మీకా పౌరుషం ఉండేది మాకరాలే. పైల్స్ వస్తాయండి. పైల్స్ ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు. 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ళ తర్వాత కాదు. మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు.